హాయ్ అందరికీ నమస్కారం। ఈరోజు మీకోసం సొరకాయ మసాలా కూర అయితే ప్రిపేర్ చేస్తున్నానండి। సొరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ రకంగా మనం కుక్ చేస్తే తప్పకుండా ఇష్టపడతారు। ఇది రైస్లోకి కానీ చపాతీల్లోకి రోటీలోకి దేనిలోకైనా చాలా బాగుంటుంది। ముందుగా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం। ముందుగా ఒక సొరకాయ తీసుకొని దానిపైన చెక్కు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి। ఆ తర్వాత ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మీడియం సైజు ఆనియన్ ఒక 2 పచ్చిమిర్చి నిలువులుగా కట్ చేసి దాన్ని ఆయిల్లో ఫ్రైనివ్వాలి। కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి। ఆ తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి దానిలో పచ్చి వాసన పోయే వరకు ఆ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని కూడా మగ్గనివ్వాలి। ఆ తర్వాత మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఈ సొరకాయ ముక్కల్ని మొత్తాన్ని మనం ఈ బాణీలో వేసేయాలి। అలా వేసేసి ఒకసారి మొత్తం కలిపేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి। ఆ తర్వాత మనం కొంచెం పసుపు వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి। అలా వేసుకున్న తర్వాత మొత్తం కలిపేయాలండి। కలిపేసి మీడియం ఫ్లేమ్లో చక్కగా మగ్గనివ్వాలన్నమాట ఈ కర్రీని। ఒక 10 మినిట్స్ తర్వాత చూసారా వాటర్ వచ్చేసి చక్కగా, ఎందుకంటే మనం సాల్ట్ వేసాం కదండి, ఆటోమేటిక్గా మనకి వాటర్ అయితే వచ్చేస్తుంది। నేనైతే ఎక్స్ట్రా వాటర్ ఏం యాడ్ చేయలేదు, ఇంకొంచెం మగ్గాలండి। సో నేను ఇప్పుడు ఏం చేశాను అంటే లో ఫ్లేమ్లో ఇంకొక 5 మినిట్స్ అయితే మగ్గనిచ్చాను। సో చూసారా ఇప్పుడు చక్కగా మగ్గిపోయింది, దగ్గరకు కూడా వచ్చేసింది। ఇప్పుడు రుచికి సరిపడా కారం వేసుకొని ఒకసారి మొత్తం కలిపేయాలండి। కలిపేసి ఒక 3 మినిట్స్ మగ్గనివ్వాలి। అలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఒక 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్ వేయాలండి। వేసి మరీ ఎక్కువ అక్కర్లేదు, ఒక 1/2 స్పూన్ అయితే కరెక్ట్గా సరిపోతుంది। అది ఒకసారి వేసేసి మొత్తం కలిపేసుకోవాలండి। కలిపేసుకొని ఇంకొక 2 మినిట్స్ మగ్గనిచ్చి ఫైనల్గా కొత్తిమీర చల్లుకుంటే మన సొరకాయ మసాలా కూర అయితే అయిపోయిందండి। ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు ఈ మసాలా కర్రీని। సో మీరు తప్పకుండా ట్రై చేయండి। మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఆల్।